Hello, my dear viewers. I am Vishwanath, మన విశ్వ రివ్యూస్. కొందరు మేధావులు కాలానికన్నా ముందు ఆలోచిస్తారు అంటారు. కొంతమంది కాలమాన పరిస్థితులు బట్టి అప్పటి చరిత్రని విశ్లేషిస్తారు. ఈ రెండు రకాలు కాకుండా మూడో రకం ఉంటారు. అటు కాలమాన పరిస్థితులకు సరిపోయేట్టుగాను, ఇక ఎన్ని సంవత్సరాలు గడిచినా అప్పటి చరిత్ర మళ్ళీ కొనసాగేదానికి సంబంధించి ముందు చూపుతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలా ముందు చూపుతో మాట్లాడే వాళ్ళు చాలా మంది తత్వవేత్తలు, రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి మేధావులు ఉండేవారు. అయితే సినిమా పరంగా అలాంటి మేధావి కూడా ఒకడు ఉన్నాడనే సంగతి మనం చెప్తే కానీ చాలా మందికి తెలియదు. ఆ సినిమా ఏముందిలే అని ఎగతాళి చేసే ఆ రోజుల్లో, ముఖ్యంగా సినిమాలో మాటే లేకుండా మూగ సినిమాలు చేసే ట్రెండ్ సెంటర్గా మిగిలినటువంటి చార్లీ చాప్లిన్ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఏదో ఆయన చిన్న సినిమాలు తీసుకున్నాళ్లే మూగ సినిమాలో మాటలు లేకుండానే మనం అనుకుంటాం. అయితే ఆయన ఒకే ఒక్క సినిమా మొట్టమొదటిసారి మాటలతో ఒక సినిమాను తీశాడు. అది ఒక విధంగా అప్పట్లో ఒక అణుబాంబు లాంటిదనే చెప్పాలి.